హలో గాయ్స్, ఈరోజు స్పెషల్ కమ్మగా నోరూరించే టమాటా రసం అండి. ముందుగా అయితే టమాటాలు తీసుకోవాలి, అలాగే ఎండుమిర్చి, చిన్న సైజు నిమ్మకాయ అంత, పులుపుకి చింతపండు తీసుకున్నానండి. ఇలా టమాటాలు బారుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని స్మాష్ చేసుకున్నాను చేత్తో. ఇది ఫుల్ వీడియో మీకు కావాలంటే నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉండే ఈ చారుని ఒకసారి ట్రై చేయండి. ఇలా చేత్తో స్మాష్ చేసుకున్నాను. ఇలా చేత్తో ఇష్టం లేని వాళ్ళు మిక్సీలో కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా చక్కగా మొత్తం స్మాష్ చేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు ఇరుచుకొని వేసుకోవాలండి దాంట్లోకి. తర్వాత 3 లోటాలు అయితే వాటర్ పోసుకున్నాను నేను. రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. దీంట్లోకి 1/2 స్పూన్ మిరియాల పౌడరు, 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ మీద హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు. పొంగు అయితే అస్సలు బయటకు పోనివ్వద్దండి. ఆ పొంగు దగ్గరే టేస్ట్ ఉంటుంది, లేకపోతే అన్నీ బయటకు వెళ్ళిపోతాయి కదా టమాటాలు ఇవన్నీ. సో లాస్ట్లో ఒక 15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత తాలింపు పెట్టుకోవడమేనండి. ఉల్లిపాయలు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. అంతే,